ఇక నవయువకుడు ప్రిన్స్ యాదవ్ విషయానికి వస్తే మీరు పేరు వినగానే రాజకుమారుడు అని అనిపించవచ్చు, కానీ ఈ రాజకుమారుడు బంతితో ప్రతిపక్షం గుండె పిండేస్తున్నాడని చెప్పవచ్చు. ఐపీఎల్లో నూతన సంచలనంగా మారిన ప్రిన్స్ యాదవ్ ఇతడు డిసెంబర్ 12, 2001లో జన్మించడం జరిగింది. చాలా చిన్న వయసు. చిన్నప్పటి నుంచే స్పీడ్తో బంతులు వేయడంలో ఆసక్తి చూపేవాడు. గ్రామీణ స్థాయిలో క్రికెట్ ఆడి తన కళల్ని వెతుకుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఇతనికి మొదటి అవకాశం రాగా 2024లో ప్రిన్స్ యాదవ్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో పురాణి ఢిల్లీ జట్టులో ఆడడం జరిగింది. రిషబ్ పంత్ నాయకత్వంలో 10 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి అందరి చూపును ఆకర్షించాడు. అందుకే అతనికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలకు కూడా ఛాన్స్ వచ్చింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 వికెట్లు, అదేవిధంగా విజయ్ హజారే ట్రోఫీలో 6 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి తన సత్తాని చాటుకున్నాడు. ఈ 2 టోర్నీల్లో అతడు ఢిల్లీకి ప్రధాన బౌలర్గా మారిపోయాడు. 2025 ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జైంట్స్ అతన్ని 30 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది.